బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న జాబులు పీకేసి రోడ్డున పడేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మందిని ఉన్నపళంగా పీకేసింది చంద్రబాబు ప్రభుత్వం. బాబు వస్తే జాబ్ వస్తుందన్న నినాదంతో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఆరోగ్యశ్రీలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేశారు. ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు, ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్. అకస్మాత్తుగా ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం 1984 మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన చంద్రబాబు సర్కార్. అర్హత, పనితీరు బాగోలేదని తొలగించామన్న మంత్రి కామినేని. 27 జాతీయ అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న పథకం. ఏపీ సచివాలయంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆందోళన. వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న 1984 మంది ఆరోగ్య మిత్ర ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మొత్తం అందరినీ ఒక్క నిమిషంలో ఏపీ ప్రభుత్వం రోడ్డున పడేసింది. వీరి స్థానంలో కొత్త వారి నియామకాలకు అవసరమైన మార్గదర్శకాల జీవో నెంబర్ 28ని కూడా జారీ చేసింది. ఆరోగ్య మిత్రులకు ఎటువంటి అర్హత లేదని, సరైన సేవలు అందించడం లేదన్న సాకు చూపి వీరిని తొలగించింది. ఎన్నికలప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతామని, ఎవరిని తొలగించమని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇలా చేయడాన్ని ఆరోగ్యశ్రీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని, తొలగించడం ఖాయమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 1900 వాళ్ళు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్పుడు ప్రాసెస్ కూడా సరిగ్గా లేదు. అందుకని గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్. సీఎం గారితో మీటింగ్ అయినప్పుడు మేము డెసిషన్ తీసుకున్నాం. వీళ్ళని మెడికల్ నాలెడ్జ్ లేకుండా హాస్పిటల్స్లో వాళ్ళని కూర్చోబెట్టి చేస్తాం కరెక్ట్ కాదు. అందుకని బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దాంట్లో కూడా మళ్ళీ మార్క్స్, క్రైటీరియా, ఇంటర్వ్యూ, ట్రాన్స్పరెన్సీ అవన్నీ పెడుతున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డ ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏపీ సచివాలయంలో మంత్రి కామినేని శ్రీనివాస్ కలవమని ఆహ్వానించి చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు చేశారు. దీంతో సచివాలయంలోనే ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యతో భేటీ అయ్యి తమ సమస్యలు వివరించారు. ఆమె తామేమీ చేయలేమని సమాధానం చెప్పడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటికో జాబు ఇస్తామని చెప్పి ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల తొలగింపును ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. 1984 మంది రోడ్డు మీద పడ్డాం సార్. మా పిల్లలు, మా భార్యలు వీళ్ళందరూ కూడా ఈ మా దీని మీద ఆధారపడ్డారు. మరి ఈ అర్ధాంతరంగా తొలగించిస్తే మేమేం సమాధానం చెప్పుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తే, అదే బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదం అనేది అక్కడ మేనిఫెస్టోలో కూడా జరిగింది. మరి ఈరోజు మా జాబులు పోతున్నాయి. గతంలో 27 అవార్డులను ఆరోగ్యశ్రీ పథకం ఇదే సిబ్బంది పనితీరు ద్వారా పొందింది. కానీ ప్రభుత్వం వీళ్ళ పనితీరు బాగోలేదని చెప్పడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలోకి రాగానే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వేల మంది ఆరోగ్యశ్రీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నపలంగా రోడ్డును పడేశారు. ఎన్నో ప్రపంచ స్థాయి అవార్డులు దక్కించుకున్న ఆరోగ్యశ్రీ పథకంలోని ఉద్యోగులంతా ఇప్పుడు అర్హులు కాదంటూ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్.